హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. చిరంజీవి గారి ఫ్యాన్స్కి. సో ఈ యొక్క మూవీ అనేది డే 2 అనేది ప్రస్తుతానికి గడుస్తుంది కాబట్టి, అంటే నా లెక్కలో డే 3 అండి. మూవీ రిలీజ్ అయిన 11వ తేదీ రిలీజ్ అయిందనమాట. 2 రోజులు అయిపోయిందనమాట. ఈ రోజు 3వ రోజు గడుస్తుంది నా లెక్కనైతే, మొత్తానికి ఓవరాల్గా చెప్పాలంటే. సో మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి నా వీడియో చూస్తున్నారండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇటువంటి అప్డేట్స్ని మళ్ళీ మీరు చూడాలనుకుంటే కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు. సో ఈ రోజు ఈ యొక్క మనశంకర్ వరప్రసాద్ మూవీ ఈవినింగ్ డే 2 అవుతుంది కాబట్టి నా లెక్కలో డే 3 అనమాట. సో ఈ రోజు ఎంత కలెక్షన్ చేసింది ఈ యొక్క మూవీ అనేది, ఎంత కలెక్షన్ చేయబోతుంది అని చెప్పి క్లారిటీగా చెప్తానండి. వీళ్ళు ప్రీ ప్రొడక్షన్ అనేవి చాలా గట్టిగానే చేసుకున్నారనమాట. ఈ యొక్క మూవీ అనేది అదర్ స్టేట్లలో ఎంత సంపాదించింది అని చెప్పి క్లారిటీగా తెలుసుకుందామండి. ఫస్ట్ యునైటెడ్ స్టేట్స్లో వచ్చి 1.1+ మిలియన్ని సంపాదించింది అనమాట. ఓకేనా. సో డాలర్స్ అండి, టికెట్స్ కాదు. ఓకేనా. సో చూసుకున్నట్లయితే కెనడాలో వచ్చి 1+ అనేది సంపాదించింది అనమాట. అంటే 1.2 మిలియన్ని సంపాదించింది అనమాట. ఆస్ట్రేలియాలో వచ్చి 1 మిలియన్ని సంపాదించింది పర్ఫెక్ట్గా చూసుకున్నట్లయితే. ఓకేనా. యునైటెడ్ కింగ్డమ్లో వచ్చి 2 మిలియన్ని సంపాదించింది అనమాట పర్ఫెక్ట్గా. ఓకేనా. అటు ఇటు లేదు, ప్లస్ అనేది ఏం లేదు. సో రెస్ట్ ఆఫ్ ఇండియాలో చూసుకున్నట్లయితే 2 మిలియన్ని సంపాదించింది అనమాట అటు ఇటు కలిపి. ఓకేనా. సో ఓవర్సీస్లో చూసుకున్నట్లయితే 2.3 మిలియన్ని సంపాదించింది అనమాట టోటల్గా. ఓకేనా. అంటే దాంట్లో ఇప్పుడు ఒక జిఎస్టీ అనేది ఒకటి ఉంటుంది. టికెట్ కొనిన తర్వాత ఒక జిఎస్టీ అనేది ఉంటుంది, కొంచెం గవర్నమెంట్కి వెళ్తుందండి. ఆ విషయం మీకు తెలుసో తెలీదు. ఇప్పుడు వాళ్ళు వదిలేరు 84 crores అని. ఓకేనా. డే 1 అని. సో ఈ యొక్క 84 crores జిఎస్టీ అనేది పే చేసుకోవాలి కదా, ఇవ్వాలి కదా వాళ్ళు. అదనమాట. అంటే మొత్తంగా ఎంత వచ్చిందని చెప్పి వీళ్ళు ఒక పోస్టర్ ద్వారా వదిలేరు 84 crores అనేది. ఓకే, నమ్ముదాం, ఓకే, కాదనట్లేదు. మూవీ బడ్జెట్ వచ్చి 200 కోట్లు అనేది ఉందన్నమాట. ఇది బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 200 కోట్ల పైనే రావాలన్నమాట. ఆల్రెడీ అర్థమైంది కదా. సో అదనమాట, 200 కోట్ల పైన వస్తే ఈ యొక్క మూవీ అనేది ఖచ్చితంగా పర్ఫెక్ట్గా లాభం అనేది పొందుతుంది. ప్రొడ్యూసర్ చాలా హ్యాపీ అనమాట. ఇక్కడికే క్లారిటీ. ఓకేనా. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్లయితే 63 కోట్లు ఉందని చెప్పి ఒక ఇన్స్టిమేషన్ వేసుకొని చెప్పుకోవచ్చు. ఈ యొక్క మనశంకర్ వరప్రసాద్ మూవీ బడ్జెట్ మళ్ళీ వచ్చి మన చిరంజీవి గారికి, మళ్ళీ వచ్చి నయనతారకి, మళ్ళీ వచ్చి ప్రీ ప్రొడక్షన్, ఆ యొక్క డిజైన్, ప్రొడక్షన్ కాస్ట్, మళ్ళీ వాళ్ళు వాడిన ఏదైతే ఉంటుందో సో ఆ యొక్క ఇదికి మొత్తం కలిపి ఈయనకి అనిల్ రావుపూడి గారికి దోల తీరింది అనమాట అటు ఇటు కలిపి. ఓకేనా. సో మొత్తం కలిపి 200 కోట్లు అనేది అయ్యిందని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది అన్నమాట. సో ఇప్పుడు మూవీలో మనం చూస్తున్నాం కదండి, ఎటువంటి ఆ యొక్క చాపర్కి ఎంత అయి ఉంటుంది దాన్ని తీసుకురావడానికి. సో బాగా వాసింది అనిల్ రావుపూడి గారికి, అదేం ఊరికినే రాలేదు కదా. సో ఆ ఎంట్రీ అనేది గొప్పగా చూపించాలన్నమాట, వెంకీ గారి ఎంట్రీ అనేది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి ఎంత రైట్స్ అనేది ఆంధ్రాలో వెళ్ళాయి, 55 కోట్లు అయితే వెళ్ళాయి అనమాట. నైజాం స్టేట్లో వచ్చి 32 కోట్లు రైట్స్ అయితే వెళ్ళాయి అనమాట. సీడెడ్ థియేట్రికల్ రైట్స్ వచ్చి 18 కోట్ల రూపాయలు అయితే ఉందన్నమాట ఇప్పుడు ప్రస్తుతానికి. సో తెలుగు 2 రాష్ట్రాలలో 105 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే చేసింది అనమాట. 105 కోట్ల బిజినెస్ అయితే చేసింది ఇప్పుడు ప్రస్తుతానికి. వీళ్ళు ఏం చేశారంటే గ్రాస్ పరంగా 84 crores అనేది చెప్తున్నారనమాట. కానీ ఇక్కడ ఇంకో విధంగా చూపిస్తున్నారనమాట. లేదండి, దీనికి మొత్తానికి ఎక్కువే వచ్చింది ఈ యొక్క మూవీకి. మూవీ వచ్చి 200 కోట్లు అయితే ఉంది కాబట్టి ఇది బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 220 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టాలి వరల్డ్ వైడ్గా మొత్తంగా. ఫేక్ అయితే కాదు, ఇవంతా రియలేనమాట. సో మీకు తెలియని విషయం ఏంటంటే, మీరు చాలామంది ఒక డౌట్ అయితే ఉండొచ్చు, వీడు రియల్ చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా అని. నేను ఒకటే చెప్తా, ఈ హింట్ అనేది అందరూ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. మూవీ బడ్జెట్ వచ్చి 200 కోట్లు అనమాట. వీళ్ళు గ్రాస్ పరంగా ఎంత సంపాదించింది, ఫస్ట్ డే 84 crores అనేది గ్రాస్ సంపాదించింది అని చెప్పి వాళ్ళ అఫీషియల్గా ఒక పోస్టర్ అయితే వదిలేరు. ఓకే, అక్కడ క్లారిటీ బాగానే ఉందన్నమాట. సో ఇక్కడ మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దాని పరంగా గ్రాస్ అనేది ఇంకా వస్తుంది, రోజులైతే ఇంకా ఉన్నాయన్నమాట. ఓకేనా. ఈ యొక్క 200 పైన ఏదైతే ఒక అమౌంట్ అనేది వస్తుందో అప్పుడు మన వాళ్ళు గట్టెక్కినట్టు ఒక లెక్క. ఓకేనా. సో ఒక అబ్బాయి ప్రతిరోజు ఒక కామెంట్ పెడుతున్నాడు అనమాట. సో బ్రో, నీతో మాట్లాడాలంటే ఎలా బ్రో, నాకు ఒక చిన్న డౌట్ అయితే ఉంది అని చెప్తున్నాడు అనమాట. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇక్కడ మెన్షన్ చేస్తాను తమ్ముడు, అదే నా తమ్ముడు అన్న ఎవరో నాకన్నా వయసులో పెద్దోడు ఉన్నట్టున్నాడు. సో బ్రదర్, ఇక్కడ నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఒకసారి మెన్షన్ చేస్తాను, ఒకసారి ఇన్స్టాగ్రామ్ నుంచి నాకు ఒకసారి కాల్ చేయి. నీకేం డౌట్ ఉందో నన్ను అడుగు, నేను చెప్తాను అనమాట. ఓకేనా. దీంట్లో ఫేక్ అనేది ఏం లేదండి, రియల్ కలెక్షన్స్ అనేటివి పడుతుంది. ఒక 10 రోజులు లేదా ఒక 5 రోజులు పడుతుంది అనమాట రియల్ కలెక్షన్ రానాటికి. ఓకేనా. అస్సలు నిజంగా నేను నా జీవితంలో నేను అనుకోలే ఎలా దుమ్మారంగా అనేది ఈ యొక్క మూవీ అనేది. సో ఈ యొక్క మూవీ అనేది అదర్ స్టేట్లలో మంచి కలెక్షన్స్ అయితే, సాలిడ్ కలెక్షన్స్ అయితే సాధిస్తుంది అనమాట. చాలా మంది ఏమనుకుంటున్నారంటే, వీడు చెప్పేది అసలు నిజమా అబద్ధమా. నేను ఒకటే చెప్తా వినండి, ఈ కలెక్షన్ పరంగానే కాదు,
చిరంజీవి గారి పుట్టు పూర్వతాలతో సహా నాకు తెలుసు. తక్కువ అంచనా వేసుకుంటున్నారు. నేను నిజంగా చిరంజీవి గొప్పతనంగా అని చెప్పానంటే ఎవరికి తెలియదు. నాకు తెలిసి చిరంజీవి గారి ఫ్యాన్స్ కూడా ఎవరికి తెలియదు అసలు. అంత ఇన్ఫర్మేషన్ ఉందా నా దగ్గర. ఉంది రోజులు ఉన్నాయి. కలెక్షన్ల పరంగా ఒక్కొక్క అప్డేట్ అనేది బయట పెడతాను అనమాట. నేను దీన్ని ఇంతటితో వదలను. నిజంగా అండి చిరంజీవి గారి ఫ్యాన్స్కి ఇప్పుడు నేను చెప్పింది మీరు నమ్ముతారో లేదో నాకైతే తెలియదు, కానీ చిరంజీవి గారి గొప్పతనం గురించి 100కి 100% నాకు బాగా తెలుసు. నేను ఉన్నంగా ఇప్పుడు చెప్పను, ఉన్నంగా చెప్తాను అనమాట. రోజులు ఉన్నాయి ఇంకా. సో చిరంజీవి గారి గొప్పతనం గురించి ప్రతిదీ అండి, పవన్ కళ్యాణ్ గారి గురించి అయినా సరే, మన చిరంజీవి గారి గురించి అయినా సరే, నేను ప్రతి వీడియోలో ఇక కలెక్షన్ల పరంగా వచ్చేది కన్ఫర్మ్డ్ గా వాళ్ళిద్దరు గొప్పతనం గురించి నేను కన్ఫర్మ్డ్ గా చెప్తాను అనమాట. సో ఎవరైనా సరే మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే ఇటువంటి అప్డేట్స్ ని మళ్ళీ చూడాలనుకుంటే ఓకేనా. షోల ద్వారా మన ఇండియాలో నెట్ కలెక్షన్ వచ్చి 9 కోట్ల పైనే ఉందన్నమాట. ఆల్రెడీ మీకు తెలిసిందే. సో డే 1 వచ్చి 28 కోట్లు అయితే సంపాదించింది అనమాట. ఆల్రెడీ మీకు తెలిసిందే. టోటల్ గా అటు ఇటు చూసుకున్నట్లయితే 44 కోట్లు అయితే ఉందన్నమాట ఇప్పుడు ప్రస్తుతానికి. ఇది ఒక లైవ్ డేటా అండి. ఈ వీడియో అప్లోడ్ చేయగానే మారిపోయే అవకాశం ఉందన్నమాట. ఇక చూసుకున్నట్లయితే ప్రీమియర్ షోల ద్వారా అదర్ కంట్రీలలో 20 కోట్ల పైనే సంపాదించింది, 24 కోట్ల పైనే సంపాదించింది అనమాట. సో వెళ్తాదో ఎంత దూరం తీసుకొని వెళ్తాదో ఈ మూవీ తెలియదు, కానీ మంచి సాలిడ్ కలెక్షన్స్ అయితే ప్రస్తుతానికైతే రాబడుతుంది అన్నమాట. ఓకే. సో చిరంజీవి గారి అసలు పేరు కూడా శంకర వరప్రసాదే. ఆ విషయం మీకు తెలుసో తెలీదో, కొంతమందికి తెలిసే ఉంటుంది, కొంతమందికి తెలియదు అనమాట. వాళ్ళకి తెలియని వాళ్ళకి నేను చెప్తున్నాను అనమాట. ఓకేనా.